హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ అయితే ముసోరీ వెళ్ళాము. మా జర్నీ మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ చేసామన్నమాట. బైక్స్ అయితే ముందు రోజు రెంట్ కూడా తీసుకున్నాం. నేనైతే రుచిత వెనకాల అయితే కూర్చున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో భయం వేసింది, కానీ తర్వాత డ్రైవింగ్ చూసాక నమ్మకం అయితే వచ్చింది. జనతా గ్యారేజ్ మూవీ చూసిన దగ్గర నుంచి నేను కూడా నా ఫ్రెండ్స్తో ఎప్పుడబ్బా వెళ్ళేది అనుకున్నాను. ఫైనల్గా ఇవాళైతే నా కోరిక అయితే నెరవేరిపోయింది. స్టార్టింగ్లో కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం, బట్ లొకేషన్ అయితే రీచ్ అయ్యాం. మా భరత్ గారు ఏదో లొకేషన్ బాగుందని అన్నాడు అంతే. వెంటనే బైక్స్ అందరం ఆపేసి పిక్చర్స్ అయితే దిగడం స్టార్ట్ అయ్యాం. ఈ లొకేషనే బాగుందంటే దీనికి మించిన లొకేషన్స్ అయితే చూసామండి. ఇది మా సెకండ్ స్టాప్. ఇక్కడ నుంచి కిందకి చూస్తే క్లౌడ్స్ తప్ప మాకు అసలు ఏమీ కనిపించలేదు కూడా. లొకేషన్ బాగుంది అంటే చాలు, అమ్మాయిలందరం ఆగడం, పిక్స్ వీడియోస్ తీసుకోవడం అంతే. ఈ ఫాగ్ అంతా చూసి మేము ఏమైనా దారి తప్పిపోయి హెవెన్కి వచ్చామేమో అని అయితే డౌట్ వచ్చింది. బట్ ఈ ట్రాఫిక్ అంతా చూసాక మళ్ళీ రియాలిటీలోకి అయితే వచ్చేసాము. ఎదుర ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. కానీ ఇక్కడ దాకా వచ్చాక ఆగేది లేదని కంటిన్యూ అయితే అయిపోయామన్నమాట. చెప్పాను కదండి, లొకేషన్ బాగుంటే ఆగిపోవడం అని. మళ్ళీ ఇక్కడ ఆగాము, ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేసుకున్నాము. 5 more kilometers టు మసూరీ. ఇంతటితో వ్లాగ్ అయిపోయింది అయితే అనుకోకండి. మేము పడిన కష్టాలు, వ్యూ పాయింట్స్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. మార్నింగ్ నుంచి ఏం తినక అందరం మంచి ఆకలి మీద అయితే బిస్కెట్స్ అవి తిన్నామన్నమాట. హిల్ మీదకి వెళ్ళే కొద్దీ క్లౌడ్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. దల్లే బుజ్జి కుక్క పిల్ల కనిపించింది. ఇదైతే భలే క్యూట్గా ఉంది. ఫైనల్గా ముసోరీ అయితే వచ్చేసాము. నాకు ఈ ముసోరీ లైబ్రరీ చూసిన వెంటనే గ్యాంగ్ లీడర్ మూవీ అయితే గుర్తొచ్చింది. ఈ వ్యూ పాయింట్ని ముసోరీ మెయిన్ వ్యూ పాయింట్ అంటారు. సరే, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడ దగ్గరలో ఉన్న భద్రాజ్ టెంపుల్ అండ్ క్లౌడెన్ కూడా చూద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. క్లౌడెన్ అంటే మీకు క్లౌడ్స్ తప్ప ఏమీ కనిపించవు, అంటే మీరు ఇప్పుడు క్లౌడ్స్ కి మించిన హైట్ లో ఉన్నారని అర్థం. అలా మేము ఉన్న కొండ మీద నుంచి మేఘాలు మమ్మల్ని టచ్ అయ్యి వెళ్తుంటే చాలా కూల్ గా అండ్ బాగా థ్రిల్లింగ్ గా, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయబుల్ గా అయితే అనిపించింది. ఫైనల్ గా భద్రాజ్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్కై చూస్తుంటే మనం వాటర్ ఫాల్స్ చూస్తాం కదా, అలా స్కై కూడా ఫాలో అవుతుందేమో అన్నట్టు అనిపించింది. ఫైనల్ గా ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి భద్రాజ్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయామండి. బట్ రూట్ మాత్రం చాలా రిస్కీగా ఉంది. డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలం, లేకపోతే చాలా కష్టం అవుతుంది అనమాట. కొన్ని చోట్ల అయితే లిటరల్ గా రోడ్ కూడా లేదు, ఆ రాక్ మీద మేము వెళ్ళిపోయాం అంతే. ఇదండి మేము ముసోరీలో పడిన కష్టాలు, ఎంజాయ్ చేసిన ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. మీకు సెలవు.